ఒక చిన్న గ్రామంలో రామ్ అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి ఒక రైతు. రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. కాని రామ్కు డబ్బు విలువ తెలీదు. రామ్ తండ్రి కొంత డబ్బిస్తే రామ్ వెంటనే దుకాణానికి వెళ్ళి చాక్లెట్లు, ఆటబొమ్మలు కొనేసి మొత్తం ఖర్చు చేసేవాడు. తండ్రి ఇది గమనించి ఆలోచించాడు. రామ్కు డబ్బు విలువ నేర్పాలి. ఒకరోజు తండ్రి రామ్ను పిలిచి చెప్పాడు, రామ్, ఈరోజు నువ్వే పనిచేసి కొంత డబ్బు సంపాదించు. రామ్ మొదట ఆశ్చర్యపోయాడు, కాని అంగీకరించాడు. రామ్ గ్రామంలోని ఒక చిన్న దుకాణంలో పనిచేశాడు. బస్తాలు మోశాడు, దుకాణం శుభ్రం చేశాడు. రోజంతా కష్టపడి చివరకు 50 రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బు అతనికి చాలా విలువైనదిగా అనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చి రామ్ ఆ డబ్బు తండ్రికిచ్చాడు. తండ్రి ఆ డబ్బు తీసుకుని ఇలా అన్నాడు, ఈ డబ్బు మంటలో వెయ్యి. రామ్ వెంటనే అరిచాడు, అది నేను కష్టపడి సంపాదించిన డబ్బు, దాన్నెలా వేస్తాను? తండ్రి చిరునవ్వుతో చెప్పాడు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి దాన్ని వృధా చెయ్యాలని అనిపించడం లేదు. ఇప్పుడే నీకు డబ్బు విలువ తెలిసింది. రామ్ తండ్రి మాటలు విని నిజం అర్థం చేసుకున్నాడు. ఆ రోజునుండి రామ్ డబ్బు వృధా చేయలేదు. అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేసేవాడు. అతను తన తండ్రిలా కష్టపడే వ్యక్తిగా మారాడు. అప్పటినుండి రామ్ ఇంట్లో చిన్న పిగ్గీ బ్యాంక్లో డబ్బు వేస్తున్నాడు. నీతి: కష్టపడి సంపాదించిన డబ్బు విలువ తెలిసినవాడు దాన్ని ఎప్పుడూ వృధా చేయడు. Thank you for watching Anaganaga.